వెల్కమ్ బ్యాక్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో తనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ సిఐడిని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో అచ్చెన్న దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ సిఐడిని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో అచ్చెన్న దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలను అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలు, ముందస్తు తొందరపాటు చర్యలు ఏమీ వద్దు అంటూ అచ్చెన్నాయుడు విషయంలో కోర్టు చెప్పినట్లుగా తెలుస్తోంది. సిఐడికి ఎలా కన్విన్స్ చేయగలిగారు కోర్టుని? మరి సిఐడి తదుపరి కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? నందు, ఈ రోజు ఏపీ హైకోర్టులో ఇటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఓటు లభించింది. అయితే దీనికి ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అలాగే అచ్చెన్నాయుడును అలాగే లోకేష్ ను కూడా జతపరుస్తూ సిఐడి అటు విజయవాడ కోర్టులో సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్టు సంబంధించి వీరు ముందస్తు బెయిల్ కు వెళ్లడం జరిగింది. ముందస్తు బెయిల్ ఈ రోజు ఇటు విచారణ చేపట్టిన హైకోర్టు ముందస్తు బెయిల్ అయితే దాఖలు చేసింది. అలాగే ఏదైతే ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కామ్ జరిగిందంటూ కూడా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు సమయంలో ఏదైతే ఆయన జైల్లో ఉన్నంత కాలం కూడా ఒక్క ఆధారాలు కూడా సబ్మిట్ చేయకపోవడమే ఇవాళ అచ్చెన్నాయుడుకు ముందస్తు బెయిల్ శాంక్షన్ అవడానికి కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా లోతైనటువంటి దర్యాప్తు చేయాలి, ఇంకా చాలా మంది ముద్దాయిలు ఉన్నారంటూ కూడా పదే పదే చెప్తూ వస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి బెయిల్ వచ్చిన తర్వాత అంతకుముందు ఈ కేసుకు సంబంధించి కొంతమందికి ముందస్తు బెయిల్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడుకు బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అచ్చెన్నాయుడును అలాగే లోకేష్ ను కూడా ఈ కేసులో జతపరుస్తూ ఇచ్చినటువంటి ఈ రిమాండ్ రిపోర్టు సంబంధించి దానిపైన ముందస్తు బెయిల్కు వెళ్లడం జరిగింది. అయితే అచ్చెన్నాయుడుకు కొద్దిసేపటి క్రితమే ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ప్రధానంగా ఏదైతే ఆ కేసుకు సంబంధించి ఆధారాలు ఇప్పటి వరకు కూడా సిఐడి సమర్పించకపోవడం వల్లనే అచ్చెన్నాయుడుకు ముందస్తు బెయిల్ రావడానికి ఇది ప్రధాన కారణమై ఉండొచ్చు అనేది ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. నందు, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.